ఒకరు కాళేశ్వరం అంటున్నారు, ఒకరు కూలేశ్వరం అంటున్నారు. కానీ నిజానికి ఇద్దరు కూడా ఒక పెద్ద డ్రామేశ్వరానికి తెరలేపారంటూ కూడా ఇటు మీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఏంటి? అసలు మీ పరంగా ఈ ఇద్దరిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరిలో న్యాయంగా ఎవరున్నారు? ఎవరు న్యాయంగా లేరు. వారిద్దరు కలిసి కుమ్ముక్కు డ్రామాల సీరియల్లో దీన్ని ఒక డ్రామేశ్వరంగా మార్చడం, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఆ కాళేశ్వరం అయితే మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం సుందిల్ల బ్యారేజ్ నిర్మాణంలో తీవ్రమైన లోపాలు జరిగినాయి. డిజైను, కన్స్ట్రక్షను, మెయింటెనెన్స్ అన్నిట్లో ఘోరమైన తప్పిదాలు జరిగినాయి. అందుకే అసలు పిల్లర్ల కింది ఇసుక కొట్టుకుపోయి పిల్లర్లు కుంగినాయి. ఇంత ఘోరంగా దేశంలో ఏ ప్రాజెక్టులో జరగలే. అది కుంగిపోయింది, వాళ్ళ కాలంలోనే కుంగిపోయింది. అప్పుడు దాన్ని రాజకీయ ఎదుర్కోవడం కోసం ఏదో బాంబు పేలింది అని కుట్రని రకరకాలు చేశారు. ఇంకా ఏంటంటే ఇంత ఘోరం జరిగిన దాన్ని డిస్కవరీ ఛానల్లో పెట్టారు. కాళేశ్వరం ఏంటంటే అది ప్రపంచంలోనే ఒక వండర్ అని డిస్కవరీ ఛానల్ పెట్టాలి, కుంగిపోయినాక తీసేసారు. దానికి ఏం చెప్పారంటే అది కేసీఆర్ మానస పుత్రిక అని చెప్పేవాళ్ళు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తాన్ని కేసీఆర్ కూడా ఎవడు మీ కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టిన ముఖమేనా మీది అది అని మీడియాలో డైరెక్ట్ ఓపెన్గా మాట్లాడినా అది కుంగినాక కూడా ప్రజలు వీళ్ళని అధికారులను దించినాక కూడా వీళ్ళ పొగరు మాత్రం ఏమాత్రం దిగలే. అసలు గిల్టీ ఫీలింగే లేదు వీళ్ళు. మా వలన 96,000 కోట్లు ప్రాజెక్టు కడితే మెయిన్ బ్యారేజ్ కుంగిపోయింది, ఇంత నష్టం జరిగింది, అది తెలంగాణకి ఇది గుదిబండలాగా మారింది. ఈ అప్పు ఈ బ్యారేజ్ ప్రాజెక్టు వాడుకోవడం విషయం పక్కకు పెడదాం అన్న గిల్టీ ఫీలింగ్ లేదు. వీళ్ళు కూడా ఇదే పద్ధతి, ఉల్టా చోర్ కొత్వాలకుంటా అంటే అన్నాడు. కాబట్టి వీళ్ళది ఈ రకమైన దోపిడీ తర్వాత కూడా, ఓటమి తర్వాత కూడా దిగని అహంకార మాటలతో ప్రవర్తించడం ప్రజలు అసహించుకున్నారు. వీళ్ళ పాత్ర. రెండవది కాంగ్రెస్ పాత్ర. దాన్ని ఫస్ట్ విజిలెన్స్ కమిటీ అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఎస్ఏ వచ్చింది, నేషనల్ డాక్యుమెంట్ అథారిటీ క్లియర్గా ఇచ్చింది. ఆ నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, డిజైన్లో లోపాలు ఉన్నాయి, మెయింటెనెన్స్ లోపాలు ఉన్నాయి. దాన్ని పూర్తిగా వాడుకోలేము. ఇప్పుడు అది అంతవరకే. ఆ 7th బ్లాక్ రిపేర్ చేయాల్సి సరిపోతుందా లేదా స్టడీ చేయాలి. తర్వాత అన్నారం సుందిల్ల బ్యారేజ్ కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి, వాటిని కూడా రిపేర్ చేయాలని స్పష్టమైన నివేదిక వాళ్ళు 15 రోజుల్లో ఇచ్చారు. దాదాపు 15 రోజుల్లో 30 నెలల నుంచి దీన్ని నానబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. 30 నెలల దాన్ని రిపేర్ చేసిన ఎందుకు చేయలేదు? కన్నపల్లి పంప్ హౌస్ మునిగిపోయింది. ఇక వాళ్ళు మాట్లాడతారు మెగా కంపెనీ చేస్తారు. మెగా కంపెనీ చేయడానికి ముందుకు వస్తుందా? రావట్లేదు. వీళ్ళు చేయిస్తున్న ప్రయత్నం చేస్తున్నా, వీళ్ళు చేయట్లేదు. కాంగ్రెస్ కూడా కాళేశ్వరం దాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇప్పుడు ఎల్లిన కరువులాగా ఉంది. మొత్తం రాష్ట్రం దేశం మొత్తం ఉంది, మన తెలంగాణలో ఉంది. ఆ నీళ్ళు గోదావరి నీళ్ళు పుష్కరమైన నీళ్ళు ఉంటాయి గోదావరిలో. వరద కూడా వస్తుంది, 60,000 క్యూసెక్కులు ఎంత వరద వస్తుంది, వాడుకోవచ్చు. కన్నెపల్లి పంప్ హౌస్ ఒక్కటి రిపేర్ చేసిన ఇప్పటికీ దాంతో లిఫ్ట్ చేస్తే అక్కడ ఆ ఎగువన మిడ్ మానేరు తర్వాత మన ఇక గోదావరి పైన ఉంది. మరి ఎందుకు నాకు పైన మాటలు అంటున్నారు కానీ ఎందుకు కేంద్రం ఇందులో చొరవ తీసుకోవట్లేదు? అసలు కాళేశ్వరం ఇష్యూలో పర్టికులర్ గా పెద్ద ఎత్తున ఎక్కడ కూడా కేంద్రం చొరవ తీసుకున్నట్లు బయటికి కనిపించట్లేదు. అసలు ఎందుకు? కేంద్రము రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారంలో మధ్యన వచ్చి తనంతో తాను జోక్యం చేసుకోదు. అడిగిన దానికి సహకారం అందిస్తుంది. ఎన్డీఏ డ్యామ్ గురించి అడిగితే రిపోర్ట్ ఇచ్చింది. ఏదైనా పర్మిషన్ అంటే ఇస్తుంది తప్ప కేంద్రం వచ్చి మేము ఇది చేస్తాం మేము వచ్చేస్తాం చెప్పదు. ఈ కేటీఆర్ మాట్లాడినట్టు వారం రోజులు మాకి అన్న టోటల్గా బాధ్యత రాహిత్యం, కామన్ సెన్స్ లేనోడా లేకుండా ఉన్నా కానీ ప్రజలను అవలగాళ్ళగా లెక్క పెడతాడా? వారం రోజులు ఇస్తాడా? అట్లే ఎక్కడైనా వారం రోజులు అట్లా అట్లా కేంద్ర ప్రభుత్వం చేయదు. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ దాంతో సమానంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. ఇలాంటి కేటీఆర్, బీఆర్ఎస్, కాంగ్రెస్ లాగా చిల్లర మాటలు, చిల్లర వ్యవహారాలు. తర్వాత ఆ ఘోష్ కమిషన్ ఏర్పాటులో అసలు ఏ కేసు బుక్ చేయలేదు, ఎఫ్ఐఆర్ లేదు. 18 నెలల పైగా ఘోష్ కమిషన్ నడిపిరు. దాన్ని పూర్తిగా లోపభూయిష్టంగా అంటే ప్రణాళికాబద్ధంగా ఘోష్ కమిషన్లో లోపభూయిష్టంగా నడిపారు. ఎందుకంటే వాళ్ళను భయపెట్టి వాళ్ళ దగ్గర కమిషన్లు 100 కోట్ల 1000 కోట్ల ఎంత గుంజి ఢిల్లీకి మూటలు పంపి మరి వాళ్ళు మళ్ళా అంతటితో ఆగలే, బద్నాం బీజేపీని సిబిఐకి రుద్దాం. ఏం జరుగుతుంది? ఈ తప్పుడు తలక రిపోర్ట్ను తోటి దాని మీద ఎంక్వైరీ చేయమని కేంద్ర సిబిఐకి ఒప్పచెప్పడం. ఎప్పుడు 20 నెలల తర్వాత సెప్టెంబర్ 2025లో వీళ్ళ అధికారంకి వచ్చింది డిసెంబర్ 2023, దాదాపు 21 నెలల తర్వాత
అది తర్వాత హైకోర్టు ఏం చెప్పింది, ఈ ఘోష్ కమిషన్ రిపోర్టే పద్ధతిగా జరగలేదు, దీనిపై ఎలాంటి సీరియస్ చర్యలు తీసుకోవద్దని. సిబిఐకి చెప్పగానే అప్పటి వరకు సైలెంట్గా ఉన్న కేసీఆర్, కేటీఆర్, ఇంకో ఐఏఎస్ ఆఫీసర్గా సీఎంఓలు వాళ్ళు వెంటనే సిబిఐకి చెప్పగానే కోర్టుకు వయసు తెచ్చుకోరు, వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని. అంటే ఈ కాళేశ్వరం ఘోష్ కమిషన్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మా మీద ఏ చర్యలు తీసుకొని పూర్తి నమ్మకంతో ఉండే, సిబిఐకి పోగానే అమ్మో మా పని అయితట్టుంది అని జాగ్రత్త కొద్దీ కోర్టుకు వచ్చి చేర్చుకోండి. ఇంకా తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం ఏ విధంగా నడిపింది, తర్వాత సిబిఐకి ఇచ్చిన దాంతో ఏమన్నా ఇదా కాదా. సో ఈ విధంతో కేంద్రం ఇప్పుడు ఏం చేయగలుగుతుంది అలా, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సాయం అడిగితే దాంతో విషయంలో ఎంతవరకు సాధ్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ డ్రామాలు నడుపుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ రెండు పార్టీలు కాళేశ్వరం ప్రాజెక్టును ఒకరు దోసుకుంటే ఇంకోటి రాజకీయంగా దీన్ని రామేశ్వరంగా మార్చడం, తెలంగాణ ప్రజలు శనిగ్రహాలకు మారిన ఈ రెండు పార్టీలు. అసలు నీళ్ళు అవసరం ఎప్పుడు, వర్షాలు అంతరింతో పడుతున్నాయి, గోదావరిలో కరువులో కూడా నీళ్ళు వస్తాయి. ఇంకొకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన చాలా తప్పు మాట ఏంటంటే, ఇక్కడ మేడిగడ్డ బ్యారేజీ నింపితే కొట్టుకపోతే అది భద్రాచలం మునుకురాట. ఈయన ఇరిగేషన్ మినిస్టర్, ఈయనకి ఇంత నాలెడ్జ్ ఉంది. 200 కిలోమీటర్లు పొడవు మేడిగడ్డ బ్యారేజ్కు భద్రాచలం గోదావరి పొడవు 200 కిలోమీటర్లు, 50 కిలోమీటర్ల దిగువన తుబాకులగూడెం బ్యారేజ్ ఉంది. దాంతో కొంత రిస్ట్రిక్ట్ చేయొచ్చు ఏమన్నా ఉంటుంది. ఇలా ఉండేదే 16 టీఎంసీ నీఎస్ఎల్, ఫుల్ కెపాసిటీ 16, ఏది ఒరిజినల్గా. ఇప్పుడు ఆ సిల్టింగ్ తోటి 14 అయిందో 13 అయిందో. ఈ 13 టీఎంసీల నీళ్లు 200 కిలోమీటర్లు పోతే మునుగుతుందా భద్రాచలం? ఏమైనా అర్థం ఉందా? ఇరిగేషన్ మినిస్టర్ మాట్లాడడం, ఈయన నాలెడ్జ్ అట్లుంది. అక్కడ కూడా అప్పుడు బీఆర్ఎస్ అదే పరిస్థితి, కాంగ్రెస్ అదే పరిస్థితి. 200 కిలోమీటర్లు 13 టీఎంసీల నీళ్లు ఒక బ్యారేజ్ కొట్టకపోతుంటే ఎంత ఏ లెవెల్కి వస్తుంది గోదావరి లాంటి నదిలో. కాబట్టి ఇలాంటి అందుకే వీళ్ళిద్దరూ కుమ్ముక్కు డ్రామాలతో వీళ్ళ హామీల ఘోర వైఫల్యాల కాంగ్రెస్ ఈ డ్రామాలు నడుస్తున్నాయి. కాబట్టి బీజేపీ అందుకే రామేశ్వరం అన్నది.